కరీంనగర్ పరిసర గ్రామాల్లో ఎమ్మెల్యే గంగుల కమలాకర్ పర్యటించారు. వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించిన ఆయన అడిషనల్ కలెక్టర్తో ఫోన్లో మాట్లాడారు. నగునూరు ధాన్యం కొనుగోలు సమస్యను గురించి కలెక్టర్కు వివరించగా కలెక్టర్ ఆదేశాలతో సమస్యకు వెంటనే పరిష్కారం లభించింది. అనంతరం చేగుర్తి గ్రామంలో అకాల వర్షానికి తడిసిన వరి ధాన్యాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించారు. చేగుర్తిలో తడిసిన ధాన్యానికి అప్పటికప్పుడే కాంటా వేయించి రైస్ మిల్లులు, గోదాములకు తరలింపు చేసేలా చర్యలు తీసుకున్నారాయన. జేసీ గారు మేము హెచ్చరిస్తూ వచ్చినాం. 20వ తారీఖు మే 20 తర్వాత రోహిణి కార్తె ఎంటర్ అవుతుంది. రోహిణి కార్తె ఎంటర్ అయితే వర్షాలు పడతాయి, చెడగొట్టు వానలు వస్తాయి. ఈ చెడగొట్టు వానల లోపలనే గత కేసీఆర్ ప్రభుత్వం ఎట్లయితే మే 5 లోపలనే మొత్తం కొనుగోలు చేసినాం. నాట్ ఓన్లీ కరీంనగర్, రాష్ట్ర వ్యాప్తంగా మే 5వ తారీఖు వరకు మొత్తం కొనుగోలు చేయడం జరిగింది. ఓటీపీ ఇచ్చి రైతుల అకౌంట్లో డబ్బులు వేసడం జరిగింది. కానీ ఈరోజు మే 26, 27 తారీఖు దాకా వచ్చినాం. అయినా కానీ కొనుగోళ్లలో 50% కూడా చేసిన పరిస్థితి. మేము గతంలో కొనుగోలు కేంద్రాలకు ఇన్స్పెక్ట్ చేసినాం, ఐక్యూఎంసీ ఇన్స్పెక్ట్ చేసినాం. ప్రభుత్వం మొద్దు నిద్రలో ఉండదు. అయితే బార్దాన్ ఉండదు, లేదా సుత్తులు ఉండదు, లేకపోతే హమాలీ షార్టేజ్ అంటారు, లేకపోతే ట్రాన్స్పోర్ట్ షార్టేజ్ అంటారు, లేకపోతే 43-45 కిలోలు పెడితేనే మీకు రైస్ మిల్ దించుకుంటా అని చెప్పి ఇక్కడ నియంత్రణ లేదు. రైస్ మిల్ దగ్గర నియంత్రణ లేదు ప్రభుత్వానికి, ఎవరి మీద లేదు. అన్నిటికీ పెట్టుకుని అడిట్ చేసి ఒక రైతు పండించిన పంట సుమారు నెల 15 రోజుల దాకా కల్లాలో ఉంటే రైతు పరిస్థితి. గత ప్రభుత్వాన్ని మేము రంగారెడ్డి